ఒక మంచి వాల్యుబుల్ వీడియో ఇది. చివరి వరకు చూడండి. ఎక్కడ డ్రాప్ చేయొద్దు వీడియోని. మంచి గూస్ బంప్స్ తెప్పించే వీడియో. ఇది చూడకపోతే మీరు మీ లైఫ్లో చాలా విలువైన సమాచారాన్ని నష్టపోతారు. ఇంతకంటే నేను చెప్పలేను. అయితే అసలైన మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫస్ట్ మీకు ఒక చిన్న నీతి కథ చెప్తాను. ఇది వింటేనే మిగతా స్టోరీ అంతా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ కథలో ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి వివాహం కుదిరింది. అయితే కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నాన్నగారు, నేను నా వివాహానికి నా స్నేహితుల్ని కొంతమందిని పిలవాలనుకుంటున్నాను, దానికి మీ అనుమతి కావాలి అంటాడు. దానికి ఆ తండ్రి, సరే, నువ్వెంతమంది స్నేహితుల్ని పిలవాలి అనుకుంటున్నావో వాళ్ళ పేర్లు వివరాలు నాకు ఒక కాగితం మీద రాసివ్వు, నేను వాళ్ళందరినీ గౌరవంగా ఆహ్వానిస్తాను అంటాడు. కొడుకు తండ్రి చెప్పినట్టుగానే స్నేహితుల వివరాలు పేర్లు కాగితం మీద రాసి తండ్రికి ఇస్తాడు. కొడుకు వివాహం సమయానికి 10 మంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు. వెంటనే కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, అదేంటి నాన్నగారు 10 మంది మాత్రమే వచ్చారు నా స్నేహితులు, మిగతా 40 మందిని మీరు ఆహ్వానించలేదా అని అడుగుతాడు. దానికి ఆ తండ్రి, నువ్వు చెప్పినట్టుగానే నేను 50 మంది స్నేహితుల్ని ఆహ్వానించాను, కాకపోతే అందరికీ ఈరోజు నీ వివాహం అనే విషయం నేను చెప్పలేదు. అనుకోకుండా నా కొడుకు ఒక సమస్యలో ఇరుక్కున్నాడు, వాడు నా సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి మీ సహాయం అవసరం. సహాయం చేయదలిచే మనసు ఉన్నవాళ్ళు దయచేసి పలానా రోజున పలానా సమయానికి ఇంటికి రండి అని ఆహ్వానించాను. అలా ఆహ్వానిస్తే ఈ 10 మంది వచ్చారు. ఈ 10 మంది మాత్రమే నీ నిజమైన స్నేహితులు, మిగతా 40 మంది స్నేహితులు ముసుగులో ఉన్న పరిచయస్తులు మాత్రమే అని ఆ తండ్రి కొడుక్కి హితబోధ చేస్తాడు. ఈ కథ నీతి ఏంటి అంటే, ఈ రోజుల్లో నటించే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అలా అని మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు మాత్రమే మన వాళ్ళు అని కాదు. మనకి సమస్య వచ్చింది అని చెప్పిన వెంటనే సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ సమస్య ఏంటో తెలుసుకొని మనల్ని ఓదార్చడానికైనా సరే మన దగ్గరికి వచ్చే వాళ్ళే మన నిజమైన ఆప్తులు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. మా ఇంటికి దగ్గరలో ఒక ఆవిడ చాలా ఒంటరిగా బ్రతుకుతుంది. నేను కొన్ని నెలల నుంచి ఆవిడని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆవిడ్ని చూడడానికి ఎవరు రారు, ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళదు. అలా ఒంటరిగా బతుకుతుంది, బ్రతకడానికి సరిపడా సంపాదించుకుంటుంది, అలా జీవితాన్ని గడిపేస్తుంది. అయితే నేను చాలా నెలలుగా ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాను, కానీ ఎప్పుడు ఈ విషయాలు అడగలేదు. కానీ ఆవిడ బాధలో ఉందన్న విషయం మాత్రం నాకు అర్థమైంది. సరే, మనం ఎలాగో ఏ సహాయం చేయకపోయినా కనీసం ఆవిడ బాధనైనా పంచుకుందాం అని ఒక రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి, మీ లైఫ్ అసలు ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగే ప్రయత్నం చేశాను. ఆవిడ వెంటనే ఆవిడ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడకి జీవితం మీద చాలా ఆశలు ఆశయాలు ఉన్న వ్యక్తి. ఏదో సాధించాలి అనే తపన, తను నేర్చుకున్న విద్య వృధాగా పోకూడదు అనే సంకల్పంతో ఆవిడ తనకున్న ఆశల గురించి ఆశయాల గురించి అత్తోరింట్లో అందరితో చెప్పింది. తనకి సపోర్ట్ చేయమని అడిగింది. సాధారణంగా ఎక్కువ మంది ఆడపిల్లల జీవితాల్లో ఏం జరుగుతుంది, అత్తోరింట్లోని నువ్వు అణిగి మణిగి ఉండాలి, బయటికి వెళ్ళి సంపాదించకూడదు, బుర్ర అసలే వాడకూడదు, ఇలాంటి ఆంక్షలు ఉంటాయి కదా. సో ఆవిడికి కూడా అక్కడ అడ్డుకట్ట పడింది, ఎవరు సపోర్ట్ చేయలేదు. సరే, అత్తోరింట్లో సపోర్ట్ దొరకడం కష్టంగా ఉందని చెప్పి ఆవిడ తన పుట్టింటికి వెళ్ళి వాళ్ళని సహాయం కోరింది. నా జీవితంలో నేను ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను, పలానా సాధించాలి అనే సంకల్పంతో ఉన్నాను, మీరు చెప్పినట్టుగానే వివాహం చేసుకొని పలానా లైఫ్లోని గౌరవంగా బ్రతుకుతున్నాను కదా, కానీ నా సంకల్పానికి మీరు తోడైతే బాగుంటుంది, మీ సహాయం కోరి మీ దగ్గరికి వచ్చాను అని వాళ్ళని కూడా సహాయం అడిగిందంట. ఆ పుట్టింటి వాళ్ళు ఈవిడ చెప్పిందంతా విని ఆవిడికి సహాయం చెయ్యకపోగా ఇంకా ఆవిడ దగ్గర కొద్ది మొత్తంలో దాచుకున్న బంగారము డబ్బు కాజేయాలని ఆలోచనలు చేశారు. ఇంక వీళ్ళ దగ్గర కూడా నాకు సహాయం అందదు, వీళ్ళ దగ్గర ఉన్నా కూడా నాకు సేఫ్టీ కాదు అని ఆవిడ నిర్ణయించుకొని ఆవిడ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆఖరికి వీళ్ళు మాత్రమే నాకు సహాయం చెయ్యగలరు అని మనసారా నమ్మి తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ జీవితంలో తీసుకోవాలనుకుంటున్న ముందు జాగ్రత్తల గురించి, ఆవిడ ఏదైతే సాధించాలనుకుంటుందో ఆ విషయాలన్నీ వాళ్ళతో పంచుకున్నారనమాట. ఆ స్నేహితులు ఆవిడ ఒక చిన్న ఇంట్లో అద్దెకుండడం,
ఏదో బ్రతకడానికి సరిపడా అన్నట్టుగా చిన్న చిన్ని అడుగులు వేసుకుంటూ జీవించడం, ఇవన్నీ చూసి వాళ్ళు ఆవిడని తక్కువ అంచనా వేసి చాలా నీచంగా మాట్లాడారంట. నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇల్లు మా బాత్రూమ్ సైజ్ అంత కూడా లేదు. ఇంకా మేము ఎలాంటి వాళ్ళం అంటే డబ్బు కోసం గడ్డి తినే మనుషులం. డబ్బు ఇస్తామంటే ఎలాంటి పని చేయడానికైనా మేము తయారుగా ఉన్నాం, కానీ నీలాగా సమస్యల్లో ఉన్న ఆడదానికి సహాయం చేయడానికి మాకు తీరిక లేదని ముఖం మీదే చెప్పారంట. ఆవిడ ఎవరిని డబ్బులు సహాయం చేయమని అడగలేదు. ఎవరి జీవితాన్నో ఎవరి సమయాన్నో ఆవిడ కోసం సాక్రిఫైస్ చేయమని కూడా ఆవిడ అడగలేదు. ఆవిడ అడిగిందల్లా కేవలం ఆవిడ అనుకున్న పని జరిగినంత వరకు సపోర్ట్ గా ఉండమని మాత్రమే ఆవిడ కోరింది. ఆవిడ ఇలా ఒక్కొక్కరి గురించి చెప్తుంటే నాకు అనిపించింది, మనుషులు ఇలా ఉంటారా? మన అనుకున్న వాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా బిహేవ్ చేస్తారా? వీళ్ళ కోసమా మనం జీవితంలో అన్ని సాక్రిఫైజులు చేస్తున్నాము అని ఒక్కసారి నేను ఎమోషనల్ అయిపోయి నా కళ్ళల్లో నీళ్లు తిరిగేసాయి. అయితే ఆవిడ కష్టాలు విని నేను ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆవిడ పక్కమని గట్టిగా నవ్వింది. నేను ఒక్కసారి షాక్ అయిపోయాను. అదేంటండి, మీ కష్టాలు విని నాకే ఇలా కన్నీళ్ళు వస్తుంటే మీరెందుకండి నవ్వుతున్నారు అంటే, అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడి డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులన్నింటినీ పొదుపు చేసి ఒక దగ్గర భూమి కొన్నాను. అక్కడ నేను ఒక హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాను. ఆ కన్స్ట్రక్షన్ పనులన్నీ చూసుకోవడానికి వీలుగా ఉంటుందని దగ్గరలో ఇలా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటూ ఆ కన్స్ట్రక్షన్ పనులన్నీ నేను చూసుకుంటున్నాను. కానీ ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ చెప్పలేదు. నేను ఆల్రెడీ సేఫ్ జోన్ లోనే ఉన్నాను. కానీ ఆ ఒక్క చిన్న నిజాన్ని దాచి నాకు ఎవరైతే సహాయం చేస్తారో, నిజంగా నా జీవితంలో నాకు అండగా ఉండే మనుషులు ఎవరో తెలుసుకోవాలని మాత్రమే నేను ఇలా చేశాను అని ఆవిడ చెప్పింది. ఒక ఒంటరి ఆడది ఇంతమందిని ఏం దెబ్బ కొట్టారండి అసలు మీరు అని. అప్పుడు ఆవిడ అన్నది, నేను ఎవరిని దెబ్బ కొట్టాలనుకోలేదు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని కూడా నా మనసులో లేదు. కానీ నా కష్టాలు ఎలా అయితే వాళ్ళతో పంచుకున్నానో, నా సంతోషాన్ని కూడా అలాగే వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళందరికీ ఒక ఇన్విటేషన్ పంపిస్తాను, గృహ ప్రవేశ ఆహ్వానము అని ఆవిడ అన్నది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని కోల్పోయారు? నిజాలు తెలుసుకోకుండా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో సరిగ్గా అర్థం చేసుకోకుండా అవహేళన చేయడం చాలా తప్పు. జీవితంలో ఎవ్వరికి ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఒకరి పరిస్థితిని చూసి మనం ఎప్పుడూ నవ్వకూడదు. వాళ్ళందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఈవిడ చాలా ఏడ్చిందంట. ఎందుకు? వాళ్ళ నిజస్వరూపం ఇలాంటిది అని తెలుసుకొని. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇది చాలా కష్టాల్లో ఉంది, దీనికి ఏడిచే కర్మ పట్టింది, అందుకే ఈ రోజు ఇలా ఏడుస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. ఆవిడ ఒంటరిదే గెలిచింది. వాళ్ళు అందరితో ఉండి కూడా ఓడిపోయారు. డబ్బులు మన దగ్గర ఉంటే మనం మారము, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని మార్చేస్తారు. డబ్బులు లేనప్పుడు ఒకలా మారుస్తారు, ఉన్నప్పుడు ఒకలా మారుస్తారు. నాకు తెలిసినంత వరకు అబద్ధాలు ఆడడం చాలా చాలా పెద్ద తప్పు. కానీ ఇలాంటి అబద్ధాలు కాదు, ఇవి ఆపద్ధర్మాలు, మనల్ని ఆపదల నుంచి కాపాడే ధర్మాలు. కాబట్టి ఇలాంటి అబద్ధాలు ఆడొచ్చు. ఈ వీడియో ద్వారా మీ టైం వేస్ట్ అవ్వలేదు, ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.